వికీ ఏం చేస్తున్నావు? చూడండి ఫ్రెండ్స్, మా ఆయన హౌస్ ప్లానింగ్ ఇస్తున్నాడు. 3 సెంట్లు ఇది. ఒకటి 2 BHK హౌస్, ఇంకొకటి 1 BHK హౌస్. ఈస్ట్ అండ్ నార్త్ ఫేస్. హాయ్ చెప్పు వికీ. వికీ హాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా నిన్న గీసిన డ్రాయింగ్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు. ఓకే, హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏటిగడ్డ ఛానల్. ఈరోజు ఏంటంటే మొన్న ఫుడ్ వీడియో చేశాను కదా, ఒక గవర్నమెంట్ టీచర్ ఉండి మాకు హౌస్ ప్లానింగ్ కావాలి వీరేష్ అని అడిగాడు. ఆ సార్ సైజు ఇచ్చాడనమాట, 33/40 ఇచ్చాడు సైజు. ఆ సార్ సైజుకి నేను హాఫ్ అన్ అవర్లో ప్లానింగ్ గీసి ఇచ్చాను. ఆ సార్ మంచిగా కామెంట్ చేశాడు, మంచిగా ఉంది వీరేష్, నేను ఇదే విధంగా నేను చూసుకుంటా, మంచిగా ఉంది ప్లానింగ్ అన్నాడు. చూపిస్తాం మీకు ఎలా ఉందో. ఈస్ట్ ఫేస్ అనమాట రోడ్డు, రెండు వైపులా రోడ్ ఉంది. ఇది ఫేస్ వచ్చేసి ఈస్ట్ ఫేసు. ఇక్కడ మెయిన్ గేట్ ఇచ్చేసా ఫస్ట్లో. మెయిన్ గేట్ నుంచి దీనికి ఆనుకొని కంపౌండ్ వాల్ ఉంటుంది. ఈ సైడ్కి స్టెప్స్ ఇచ్చేసా. చూడండి ఫ్రెండ్స్, కొత్తగా ఉండాలన్నాడు సారు, కొత్తగా ఇచ్చాను దీనికి ప్లానింగ్. ఒకసారి చూడండి, ఇది మెయిన్ డోరు విత్ వాస్తుతో ఇచ్చాను అనమాట, విత్ వాస్తుతో. ఇది మెయిన్ డోరు. మెయిన్ డోర్ నుంచి పోను. ఇది హాలు, ఇది డైనింగ్. హాల్లో మనం ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు, లేదా ఎక్కడైనా టీవీ పెట్టుకోవచ్చు. ఇక్కడ సోఫా పెట్టుకొని ఇట్లా సోఫా పెట్టుకోవచ్చు. తర్వాత ఇది డైనింగ్. ఇది ఓపెన్ కిచెన్ అనమాట. ఓపెన్ కిచెన్లోనే స్టోర్ రూమ్ ఉంటుంది, అంటే మనం ఏమైనా రైస్ పెట్టుకోవడానికి, ఫర్దర్ ఏమైనా పెట్టుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూజ రూము, దాని పక్కనే పూజ రూమ్ ఉంటుంది హాల్లోనే. దీనికి ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ డబుల్ బెడ్రూము, వాళ్ళు ఉండడానికి, ఓనర్స్ ఉండడానికి. మళ్ళీ రెంట్ కూడా ఇస్తున్నారు అనమాట 1 BHK సైడ్కి. అది కూడా సపరేట్. అది నార్త్ ఫేస్ అనమాట, అది సపరేట్ గీసాను. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్లో డబుల్ బెడ్రూము, నార్త్ ఫేస్లో సింగిల్ బెడ్రూమ్, రెండిట్లకి ప్లాన్ గీసి ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ప్లానింగ్ గీసి ఇచ్చాను. ఇప్పుడు చూడండి, దీంట్లో డబుల్ బెడ్రూమ్స్ అనమాట. డబుల్ బెడ్రూమ్లో ఇట్లా ఎంటర్ అవుతాం కదా, డబుల్ ఫస్ట్ ఒక బెడ్రూము, మాస్టర్ బెడ్రూము. ఇది మాస్టర్ బెడ్రూము, ఇది చిల్డ్రన్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్లో ఇది చిల్డ్రన్ బెడ్రూము, ఇది మాస్టర్ బెడ్రూము. చిల్డ్రన్ బెడ్రూమ్స్కి కామన్ టాయిలెట్ ఇచ్చాను, మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాను. చిల్డ్రన్ బెడ్రూమ్లో బెడ్రూమ్ పోతుంది కదా, ఇక్కడ కామన్ టాయిలెట్ అంటే అందరూ వాడుకోవచ్చు. దీన్ని కామన్ టాయిలెట్ ఇచ్చాం కదా. దీంట్లో ఫస్ట్ డ్రెస్సింగ్ రూమ్ ఉంటుందన్నమాట. డ్రెస్సింగ్ రూమ్లో అంటే మనము స్నానం చేసి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడము, ఏమైనా పెట్టుకోవడానికి, డ్రెస్సెస్ పెట్టుకోవడానికి, తర్వాత సోప్స్ పెట్టుకోవడానికి, అలాంటివన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి తీసుకుని పోవచ్చు. తర్వాత స్నానం చేసుకున్న తర్వాత కూడా ఇది మంచి డ్రెస్సింగ్ రూమ్. ఇక్కడ మిర్రర్ అన్నీ ఉంటాయి. సేమ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చాను. దీంట్లో డ్రెస్సింగ్ రూమ్ ఉంది, టాయిలెట్ ఉందన్నమాట. సో సూపర్ ఉంది ఇది ప్లానింగ్. విత్ 33/40 సైజులో ఈ కొలతలు కరెక్ట్గా కూర్చోబెట్టిన నేను, మెజర్మెంట్గా కరెక్ట్ కూర్చోబెట్టిన. మా సార్ కూడా చాలా ఆయన పంపించిన అనమాట సార్కు, మా వైఫ్ వాళ్ళ సార్ అనమాట, మా కాలేజ్ సార్. ఓకే అండి, ఇది నార్త్ ఫేస్ అయిపోయింది, ఈస్ట్ ఫేస్ అయిపోయింది. నెక్స్ట్ నార్త్ ఫేస్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా రోడ్ ఉందన్నమాట, ఇట్లా రోడ్ ఉంది. ఇది నార్త్ ఫేసు. ఇది రెంట్కి ఇచ్చేస్తారనమాట. ఇది రెంట్కి ఇచ్చేస్తారు. ఇది వాళ్ళు హౌస్ ఓనర్స్ ఉంటారు. ఇక్కడ చూడండి, సేమ్ వాస్తు ప్రకారమే కూర్చోబెట్టిన. ఇది మెయిన్ డోర్ నుంచి హాల్లో థ్రెట్ ఇక్కడ డైనింగ్ ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా బాగుంది అనమాట, మంచిగా ఉంది. ఒక 4 పీపుల్స్ కూడా ఉండొచ్చు దీంట్లో, 4 మెంబర్స్ కూడా ఉండొచ్చు. ఇది కూడా ఓపెన్ కిచెన్ అనమాట. ఓపెన్ కిచెన్ అంటే చిన్నది ఇది. తర్వాత బెడ్రూము, దీనికి అటాచ్డ్ టాయిలెట్ ఏం లేదు, అందరూ ఉంటారు కాబట్టి కామన్గా టాయిలెట్ ఇచ్చేసిన. దీంట్లో డ్రెస్సింగ్ రూమ్ ఇచ్చేసిన. ఇది నార్త్ ఫేస్ సింగిల్ బెడ్రూము. ఇక్కడ నుంచి ఇది కూడా రోడే, ఇక్కడ కూడా కాంపౌండ్ వాల్ ఉంటుంది అన్నమాట. ఈ రోడ్కి తడుచుకొని దీనికి కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఇక్కడ కూడా కాంపౌండ్ వాల్ ఉంటుంది, ఇది తడుచుకొని. ఓకేనా, ఒక స్టెప్స్ మాత్రం ఒక సైడే ఇచ్చేసిన. థ్యాంక్ యూ.
లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వెయిట్ విక్కీ, నేను కూడా ప్లానింగ్ చేసిన ఫ్రెండ్స్ ఇది ఒకసారి చూద్దామని. నేను సివిల్ ఇంజనీర్ కాదు, కానీ అంటే నేను ఊరికే నా హౌస్ వైఫ్గా నా ప్లానింగ్ ఎట్లా ఉంటుంది అని అనేది. హౌస్ వైఫ్ ఇంజనీర్ ఇది చూడండి ఫ్రెండ్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది యాక్చువల్గా ఇది నేను చేసి మా సార్కి పెట్టిన, ఏం బాగాలేదమ్మా, వాస్తు లేదు అని అన్నారు. ఇది చూడండి ఫ్రెండ్స్, గేటు, హాలు, కిచెన్, బెడ్రూమ్. ఇక్కడ 2 bedrooms ఇచ్చిన. ఇక్కడ ఇది 1 BHK అనమాట. ఇది 2 BHK ఇట్లా గీసిన అనమాట. ఇదేం బాగాలేదు. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ హౌస్ వైఫ్ ప్లానింగ్ అండ్ సివిల్ ఇంజనీర్ ప్లానింగ్కి డిఫరెన్స్ ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంతైనా సివిల్ ఇంజనీర్ వాళ్ళకి వేరే ఉంటుంది, సివిల్ ఇంజనీర్ చదవని వాళ్ళకి వేరే ఉంటాయి. చూడండి డిఫరెన్స్. ఈ ఫోటో తీసుకో ఒకసారి, మంచి వీడియో తీసుకో ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్.